ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. మన కోసం మనతో కొట్లాడే నిజమైన ప్రేమ చూపించే ఒకే ఒక వ్యక్తి అమ్మ. ఏమైంది మేఘనా? ఎందుకంత టెన్షన్ పడుతున్నావు? అదేం లేదు నందు. సారీ మేఘనా, ఐఎమ్ రియల్లీ సారీ. దేనికి? నువ్వేం చేసావు నందు? పరోక్షంగానో ప్రత్యక్షంగానో నీ టెన్షన్కి కారణం నేనే కదా. కష్టం, బాధ, టెన్షన్ ఎప్పుడు నీ స్నేహితుల్లా నీ చుట్టూ తిరుగుతూనే ఉన్నాయి. నేను ఈ లైఫ్లోకి వచ్చాకైనా వాటన్నిటినీ నీకు అందనంత దూరంలో ఉంచాలనుకున్నాను. వాటి ఆనవాళ్లే నీకు తెలియనివ్వకూడదు అనుకున్నాను. కానీ ఈరోజుకి నీకంటూ ఏమీ చేయలేకపోయాను. ఒక రకంగా నేను ఓడిపోయాను మేఘనా. నీ గెలుపు నీకు తెలియదు నందు, నాకు తెలుసు. అందుకే ఈరోజు నేను నీ ముందు ఇలా నిలబడ్డాను. అదే నాకు అందిన వరం మేఘనా. సాంప్రదాయం అనే గీత లోపలున్న నువ్వు, కట్టుబాటు అనే గోడ వెనుకున్న నువ్వు, నా కోసం, నా ప్రేమ కోసం నన్ను నమ్మి వాటన్నిటినీ దాటొచ్చావు. నా దానివయ్యావు. దానికి ప్రతిఫలంగా నేనేమివ్వగలిగాను? ఏమీ ఇవ్వలేకపోయాను. ఏ మనిషి అయినా ప్రేమించగలడు మేఘనా, అది గొప్ప విషయం కాదు. కానీ మనం ప్రేమించిన మనిషి ప్రేమని తిరిగి పొందటంలోనే మన గొప్పతనం ఉంటుంది. ఆ ప్రేమని నాకు అందించి నా ప్రేమ గొప్పతనాన్ని చాటి చెప్పావు. థ్యాంక్ యూ మేఘనా. కానీ నా ప్రేమ గొప్పది కాదు అని ఎందుకు అనిపిస్తుందంటే, నువ్విచ్చిన ప్రేమని ఇన్నాళ్ళైనా రవ్వంత కూడా నీకు తిరిగి ఇవ్వలేకపోతున్నందుకు. ఇప్పటికీ నీ మొహంపై చిరునవ్వు తెప్పించలేనందుకు, ఇకనైనా నీ బాధకు ముగింపు పలకలేనందుకు బాధపడుతున్నాను మేఘనా. జీవితంలో ఎప్పుడూ ప్రారంభం మాత్రమే మన చేతుల్లో ఉంటుంది నందు. ముగింపు కాలమే నిర్ణయిస్తుంది. నిర్ణయించలేదు. ఆ కాలం నా మీద కసి పెంచుకుంది. ఒక మగాడు ఒక ఆడదాన్ని ప్రేమిస్తే ఆ అమ్మాయి కట్టే చీరని, పెట్టే బొట్టుని, మెదులే తీరునే ప్రేమిస్తాడు. కానీ నేను నా ప్రేమని నీకు మాత్రమే పరిమితం చేయాలనుకోలేదు. మన పిల్లలకు కూడా అందివ్వాలనుకున్నాను. అంతిష్టం మేఘనా నువ్వంటే నాకు. అంతిష్టం కూడా నీ కష్టాన్ని చెరపలేకపోతుంది. ఇంత ప్రేమ కూడా నిన్ను దూరంగా నిలబెడుతోంది. ఏం చేయను మేఘనా? నందు, ఈ క్షణం కూడా నీ కళ్ళల్లో నీళ్లు నేను చూడలేను మేఘనా. ఇన్నాళ్ళు మన మధ్య ఉన్న దూరం, మన మనసు మోస్తున్న భారం అన్నీ తొలగిపోయి నన్ను అర్థం చేసుకొని నాకు దగ్గరవుతున్నావని ఎంతో ఆనందపడ్డాను. కానీ నా దురదృష్టం నన్ను ఈ స్థితికి తెచ్చింది. కాలం మళ్ళీ నన్ను నీకు దూరం చేయాలని చూస్తోంది. తట్టుకోలేకపోతున్నాను. అయినా ఈరోజు మనసారా నీతో మాట్లాడగలుగుతున్నానంటే కారణం నువ్వు. నన్ను కాపాడిందే డాక్టర్లు, మందులు కావు. నువ్వు, నీ ప్రేమ, నీ కరుణ. నీ ప్రేమే నన్ను బ్రతికించింది మేఘనా. చాలా హాయిగా ఉంది మేఘనా. తల్లి ఒడిలో బిడ్డ తల పెట్టుకున్నట్టు, ఆప్యాయతతో తల నిమిరినట్టు, ప్రేమ నిండిన శ్వాస జోలపాడినట్టుంది. చాలు మేఘనా, ఇది చాలు.
నీ ప్రేమ ఆకాశం నందు. ఇప్పటికీ నీ ప్రేమ నీ దగ్గరకు రమ్మంటుంది, కానీ నా మనసు నన్ను అడ్డుకుంటుంది. ఏదో ఒక రోజు మన మధ్య ఉన్న సమస్యకి పరిష్కారం దొరుకుతుంది. ఆ రోజు, ఆ క్షణం నువ్వు అందించిన ప్రేమకి వేయింతలు తిరిగిస్తాను. నందు, 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 నందు. ఇదేంటి అమ్మ వచ్చేసింది? ఇప్పుడు వదిన బాస్ గదిలో ఉందని అమ్మ చూస్తే, అమ్మో అమ్మా, ఇదేనా రావడం? అవునరా. నందు ఎక్కడా? నందు, నందు. అమ్మమ్మమ్మ, ఏంటి? బాసు నిన్న రాత్రి లేటుగా పడుకున్నాడు, ఇంకా లేవలేదు. లేట్ ఎందుకయింది? ఊరికే ఏదో సినిమా చూసినట్టున్నాడు. నేను చెప్పింది ఫాలో అయ్యావా లేదా గాలికి వదిలేసావా? బలేదేనమ్మా, అలా ఎలా వదిలేస్తాను? మీరు చెప్పినట్టే బాస్తోనే ఉన్నాను, అన్ని దగ్గరుండి చూసుకున్నాను. సరే, నేను వచ్చానని వాడికి చెప్పు, నేను రెడీ అయ్యి వస్తాను. అలాగే అమ్మా. బస్సు 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 తడితే బస్సు బస్సు. మేఘనా, నువ్వు పడుకోలేదా? పడుకున్నానులే. సారీ మేఘనా, అలాగే నీ ఒడిలో. బస్సు తలుపుతీ బస్సు. గురు వచ్చినట్టున్నాడు. బస్సు ఏంట్రా? వదినా, ముందు నువ్వు నీ రూమ్కి వెళ్ళిపో. ఏమైందిరా? అమ్మొచ్చేసింది బస్సు. లక్కీగా అమ్మ మీ దగ్గరికి రాకుండా ఆపగలిగాను. మేఘనా, ఆగు. కళ్ళు ఎరిపెక్కాయి, బుగ్గలు కందిపోయాయి. వెళ్ళు వెళ్ళు, స్నానం చెయ్యి, వెళ్ళు. ఒరే బుడంకాయ్, ఆగరా. సక్సెస్ రా, గ్రాండ్ సక్సెస్ రా. ఏంటి? రాత్రి కార్యం సూపర్ హిట్ రా. చూసావా? వాడిని చూడు, వాడిని చూడు. చూస్తున్నా. ఒళ్ళు విరుస్తున్నాడు రా. వాడు నా మనవడు రా. అంతేనంటావా బొమ్మ? వాడి దచ్చో తాత పోలికరా. ఎంతమందికి ఉంటాయి మీ ఆయన పోలికలు? కర్మ కర్మ. ఏంట్రా? బస్సు రాత్రి ఫుల్ ఎంజాయ్. రే, నేను మేఘనతో మనస్ఫూర్తిగా మాట్లాడాను రా, అంతే. అంతకు మించి ఏం జరగలేదు. అంతేనా? అంతే. ఒరేయ్, మీ తాతగారు కూడా ఇలాగే ఆ రోజుల్లో. బామ్మ, ఆపుతావా? నేను స్నానం చేయాలి. ఒరేయ్ గురు, వీడేంట్రా నేను అంత కష్టపడి ప్లాన్ చేస్తే కనీసం థ్యాంక్స్ కూడా చెప్పట్లేదు. అసలు రాత్రి ఏదైనా జరిగితే కదా. ఏంటి జరగలేదా? అవును,
మాట్లాడుకుని పడుకున్నారంట. అలా ఎలా జరిగిందిరా? ఏమో నాకు మాత్రం ఏం తెలుసు. చాలా గ్యాప్ వచ్చింది కదా, మోమాట పడుంటాడు వెధవ. అయినా నేను వదులుతానా? ఈ రోజు మళ్ళీ ప్లాన్ చేయను. నువ్వు సూపర్ బామ్మ. ఊ. తగ్గకు, అలాగే కంటిన్యూ చెయ్యి. ట్రై చేస్తూనే ఉండు. నువ్వు సూపర్ బామ్మ. పోరా. రాత్రి ఇంత కష్టపడి ప్లాన్ చేస్తే వర్కౌట్ అవ్వలేదా? వేస్తాను, ఇంకోసారి మరో ప్లాన్ వేస్తాను. ఆరోహి గారు వచ్చారు, రండి. కంగ్రాచులేషన్స్. శుభోదయం పత్రిక కొత్త చైర్మన్ గారికి స్వాగతం. కంగ్రాట్స్ మేడం. కంగ్రాట్స్ మేడం. కంగ్రాట్స్ మేడం. కంగ్రాట్స్ మేడం. నేను మీకు థ్యాంక్స్ చెప్పను, ఎందుకంటే కొన్నది నేను, అమ్మింది మీరు. సో మీరే నాకు రుణపడి ఉన్నారు. జస్ట్ కిడింగ్. లెట్స్ గో. కమ్. కంగ్రాచులేషన్స్ మ్యామ్. వీళ్ళంతా మన స్టాఫ్. ఇతను పరిచయం చేసుకోవడానికి వీళ్ళే పార్ట్నర్స్ కాదు, జస్ట్ ఎంప్లాయీస్. పనిచేస్తూ పోతుంటే వాళ్ళే పరిచయం అవుతారు. హో. బార్బీ, ఎలా ఉన్నాను? ఈ చైర్కి మీరు మాత్రమే సెట్ అయ్యారు. మంచి ఎక్స్ప్రెషన్తో చెప్పు బార్బీ. ఇంతకన్నా రాదు మేడం. నీకు ఎక్స్ప్రెషన్ రాదు, కానీ ఇక నుండి శుభోదయం పత్రికకి డిజీజ్ వస్తుంది, ఆ మేఘనకి చావు వస్తుంది. లత, ఇక నుండి లోపలికి వచ్చేటప్పుడు పర్మిషన్ తీసుకుని రావటం అలవాటు చేసుకో. సారీ మేడం. కొత్త చైర్మన్ వచ్చేలోపు నేమ్ ప్లేట్ మార్చాలని తెలీదా? తప్పకుండా మేడం. కానీ అంతకుముందు మీ డీటెయిల్స్ ఇస్తే మన లీగల్ అడ్వైజర్కి పంపించాలి. ఈ కంపెనీలో మేజర్ షేర్స్ మీకు అమ్మినట్టు, న్యూ చైర్మన్గా మీరు ఛార్జ్ తీసుకున్నట్టు డాక్యుమెంట్స్ రెడీ చేయించాలి. మేడం ప్రొఫైల్ మీకు వచ్చింది, ఒకసారి చూసుకోండి. మేడం, మీ ప్రొఫైల్లో మీ నేము, బిజినెస్ తప్ప మీ ఫాదర్, మదర్ డీటెయిల్స్ ఏమీ లేవు. అమ్మ పేరున్న కంపెనీ పెట్టి నాన్న పేరున్న బిజినెస్ చేసి చెట్టు పేరు చెప్పుకొని కాయలు అమ్ముకునే రకం కాదు నేను. జస్ట్ ఆరోహి అనే 3 అక్షరాల మీదే ఐడెంటిటీ తెచ్చుకోవడం నాకిష్టం. కానీ మేడం, నా ప్రొఫైల్ని ఇలాగే అప్డేట్ చేయండి. అవసరమైతే నేను లాయర్తో మాట్లాడతాను. మేడం, లీగల్గా No more discussions. You can leave now. అరే ఆగు, ఆగరా. అరే ఆగండి. అది ఆగు.
ఏవండి మనవడు గారు, ఇంకొక్కసారి అలా పిలవండి. ఏమండి ఏంటి బామ్మ? మీ తాతగారిని, అదే మా ఆయన గారిని అలాగే పిలిచేదాన్ని. మనవడా, ఇంకొక్కసారి అలా పిలవరా నన్ను? ఒసే కాంతం, ఆ? ఏంటి నీ గోలా? నా బంగారమే, నా బంగారమే, అచ్చు ఆయనలాగే పిలిచేవురా. ఆయనే తిరిగి పుట్టినట్టుంది. ఇంకొక్కసారి అలా పిలవరా. అబ్బా, ఎన్నిసార్లు పిలవాలి కాంతం? ఒరే నందు, చూసావా నీ కొడుకు నన్ను ఎంత చక్కగా పిలుస్తున్నాడో? బామ్మా, ఇక ఆపే. ఏంట్రా ఆపేది? నా మనవడితో నేను పిలిపించుకుంటే తప్ప? అవునరా, తప్ప? అత్తయ్య, అత్తయ్య, ఏం చేస్తున్నారు మీరు? నా మనవడితో ఆడుకుంటున్నానే. బామ్మ, అది నువ్వు వచ్చావని తెలిసిందే సులోచన, కానీ నువ్వు రెడీ అవుతున్నావని నేను ఆగిపోయాను. అత్తయ్య, మీరు నాతో పాటు రండి. ఏమే సులోచన, నా మనవడికి ఇంత గడుగ్గాయి పుట్టాడని నా దగ్గర ఎందుకు దాచావే? అప్పుడే ఒక మాట చెప్పుంటే దేవుడి దర్శనాలన్నీ వదిలేసి చటుక్కన ప్రత్యక్షమయ్యేదాన్ని. సులోచన, నీ మనవడు అచ్చు మీ మావయ్య పోలికే. అదే తీరు, అదే జోరు. మరి అచ్చం పాప కూడా అంతా నా పోలికే. అన్నట్టు నీ కోడలు మేఘన ఉంది చూడు. అత్తయ్య, ఏంటి మీ చాదస్తం? చాదస్సమేంటే, ఉన్నమాట అంటుంటే నీ కోడలు కూడా అచ్చు మహాలక్ష్మిలా ఉంది. బామ్మా, ఇప్పుడు ఎవరిని అవసరమా? నోర్ముయ్, నీకేం తెలుసురా? సులోచన, నందు ఇప్పటికే ఇద్దరిని కన్నాడు, కానీ ఇంకొకరిని ఇదే పోలికలతో దింపాడనుకో చాలా బాగుంటుందే. ఎందుకంటే వీడిని నేను పెంచుకుంటాను, మిగతా ఇద్దరితో నువ్వెంచక్కా ఆడుకోవచ్చు. మనం పెంచుకోలేవా, పోషించుకోలేవా? అత్తయ్య, మీరు నాతో పాటు కదులుతారా లేదా? ఒరే నందు, నువ్వు ట్రై చేయరా నాన్న. అత్తయ్య, ఇంకొక్క మాట మాట్లాడకుండా నాతో రండి. రండి, ముందు రండి. ఏమైందే? ఎందుకంత కోపం? మొదటిసారి చూస్తున్నా నిన్నిలా. ముందు మీరు రండి, నేను చెప్తాను. అది కాదే, ఎక్కడికి? రండి. నేను చెప్తే విన్నావా నందు? ఇప్పుడు చూడు ఏం జరిగిందో. శుభోదయం పత్రిక నా సొంతమయ్యింది. మేడం, ఇల్లొచ్చింది. ఏమైంది తల్లి, ఎందుకు ఏడుస్తున్నావు? చేతులకి మట్టంటింది నాన్న. అయ్యయ్యో, మట్టే కదా, దీనికి ఎవరైనా ఏడుస్తారా? నీకీ నాన్నున్నాడు కదా, నేను తుడుస్తాను కదా.
ఇప్పుడు చూడు అంతా శుభ్రం అయిపోయింది. ఎప్పుడూ ఏడవద్దు, నువ్వేడిస్తే ఈ నాన్న తట్టుకోలేడు. అమ్మా దండాలమ్మా, పాప ఏడుస్తుంది, అందుకే మిమ్మల్ని గమనించలేదు. నీ కూతురు అంటే నీకు చాలా ఇష్టం అనుకుంటా. ప్రాణం అమ్మగారు, నేను బ్రతికైతే నా బిడ్డ కోసం. ఎదిగో. మీరు చల్లగా ఉండాలి తల్లి. ఇదిగో నీకు అమ్మగారు డబ్బులు ఇచ్చారు. ఉంటానమ్మా. ఉమ్. వేలుని వీడని చేతుల ఒత్తిడి ఇంకా మరి గురుతుందే. లాలికి వాలిన రెప్పల సవ్వడి ఇంకా వినిపిస్తుంది. గుండెల అంచున పాదము తాకిడి ఇంకా నన్ను తడిమిందే. పూటకి పూటకి పండగలవు గతమింకా నన్ను తరిమిందే. ఇన్నాళ్ళుగా ఇన్నేళ్ళుగా నువ్వే లోకం. డాడీ డాడీ నన్ను పట్టుకో డాడీ. లోపం వేరే దారే వెతికి దూరం కావాలా. డాడీ ఐ లవ్ యు డాడీ. డాడీ ఐ లవ్ యు సో మచ్ డాడీ. మేడం, పని వాళ్ళ దగ్గర కూడా ఇంత ఎమోషనల్ అయ్యారు? నాన్నని ఎక్స్ట్రీమ్ గా లైక్ చేసి ఏ ఆడపిల్లైనా అలాగే రియాక్ట్ అవుతుంది, ఇలాగే ఎమోషనల్ అవుతుంది. మీ ఫాదర్ అంటే మీకు అంత ఇష్టమా మేడం? నేనంటే చచ్చేంత ఇష్టం ఆయనది. ఆయనంటే ఎవరినైనా చంపేంత ఇష్టం నాది. పాటున నువ్వే మనసిచ్చావా. నా ప్రతి ఊపిరి నీ ప్రాణములో ఉంచానని మరిచావా. నాన్నని మించిన చల్లని ప్రేమని నీకే పంచిస్తాడా. కన్నుల చాటున మెల్లగా పిలిచిన నిన్నే తను కాస్తాడా. నే కోరిన తీరాలనే చూశావేమో నీ దారిలో. డాడీ డాడీ ఏమైంది డాడీ? ఏమైంది డాడీ? డాడీ, నా ఫస్ట్ స్టెప్ చాలా సక్సెస్ఫుల్గా వేశాను. ఇప్పటిదాకా నేను వేసిన అడుగు ఏదీ ఫెయిల్ కాలేదు, ఆ మేఘన విషయంలో తప్ప. కానీ ఇప్పుడు ఆట మొదలు పెట్టాను. ఆ మేఘన పతనానికి పునాది వేశాను. ఇక నుండి ప్రతి గంట, ప్రతి నిమిషం, ప్రతి రోజు ఆ మేఘనకి నిద్రలేని రాత్రులు పరిచయం చేస్తాను. దాని బ్రతుకుని నరకానికి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారుస్తాను. ఇంకొక క్షణం కూడా ఇంట్లో ఉండడానికి వీల్లేదు. వెళ్ళిపో. బామ్మా, అమ్మా, అమ్మా, ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.